షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఉదయకాలంలోనే మరి అనుదిన కృపావాక్యముతో ప్రార్థన జీవితముతో మీ యొక్క దినాన్ని ఆరంభిస్తున్నారు కాబట్టి పరమ తండ్రి ఈ దినమంతా తన కృప కాపుదల భద్రత మీకు అనుగ్రహించును గాక. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దాదాపు 16 సంవత్సరాల క్రితము మన మందిరంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన మీకు చెప్తాను బిడ్డలారా. అప్పుడు ఆల్ నైట్ ప్రేయర్స్ జరుగుతున్న రోజులు అవి. అయితే ఒక జంట వాళ్ళకి పెళ్ళి అప్పటికి 4 సంవత్సరాలైంది. అయితే ఆ సహోదరుడు అన్నాడు, బ్రదర్, నేను ప్రయత్నం చేస్తే ఈ భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ నన్ను అవుతానేమో, కానీ నేను తండ్రిని అయ్యేటట్టు లేను అన్నాడు. లేదు, అలా పలకకండి. అబ్రహాము గారికి 100 సంవత్సరాల వయసులో ఆయనకు కుమారుని ఇచ్చాడు. 90 సంవత్సరాల వయసులో శారాకు కుమారుని ఇచ్చాడు. సంఘమంతా మనము ప్రార్థన చేద్దాము, ఆల్రెడీ ప్రేయర్ చేస్తున్నాం కదా అని సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేశాము, భారంగా ప్రార్థన చేశాము. మరి పరిశుద్ధుల యొక్క నీతిమంతుల యొక్క ప్రార్థన ఆలకించి ఆ బ్రదర్ పలికిన 3 నెలల లోపే వారి భార్య ప్రెగ్నెంట్ అయింది, కన్సీవ్ అయింది. మరి సంవత్సరం లోపే చక్కటి కుమారుని కన్నది. ఆ కుమారుడు మరి మన సేవకుడైన దయాకర్ బ్రదర్ అదర్శచలం యొక్క జ్యేష్ఠ కుమారుడు యెహరోను. ఇద్దరు దాదాపు 1 నెల వయసు తేడాలో జన్మించారు. కానీ చూసారా, పరమ తండ్రికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అక్కడ ఎవరితో అంటున్నాడు? శారమ్మతో అంటున్నాడు, అబ్రహాం గారితో అంటున్నాడు. శారా నవ్వనేలా? సో ఈ వయసులో నేను స్త్రీ ధర్మము ఉడిగిపోయిన దాన్ని, నా భర్త ముసలివాడు, నేను ఇప్పుడు గర్భము ధరిస్తానా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని పరమ తండ్రి అబ్రహాము గారితో పలుకుతున్నాడు. సింధూర వనములో వారు ఉన్నప్పుడు మరి తన 2 దూతలను వెంట పెట్టుకుని వచ్చారు. ఆ పరమ తండ్రి ఆయన ఆతిథ్యం పొందారు, అక్కడ వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి బిడ్డలారా, అలా మన ఎడలకు కూడా ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీకు పెళ్ళయింది, ఆలస్యమైందా, గర్భఫలం ఆయన ఇస్తాడు. నీ పెళ్ళి ఆలస్యం అవుతుందా, నీకు చక్కటి జీవిత పాలిభాగస్తులు ఇస్తాడు. నీకు ఉద్యోగం ఆలస్యం అవుతుందా, పరమతాన్ని శ్రేష్టమైన ఇస్తాడు. కానీ ఆ జంట ఏం చేశారు తెలుసా? మరి సంతానం కలిగిన తర్వాత కృతజ్ఞత లేని వారై పరమ తండ్రి నుంచి వారు తప్పించబడ్డారు. సో ఈ వీడియో కనుక వాళ్ళు విన్నట్టు అయితే వారు మళ్ళీ మేలుకొల్పబడి వారు మళ్ళీ రక్షణలకు నడిపించబడాలని ఈ మాటలు పరమ తండ్రి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన, మీకు అసాధ్యమైనది ఏది లేదని అబ్రహాము శారమ్మలతో పలికి సంవత్సరం లోపే వారికి కుమారుని ఇస్సాకునిచ్చారు. ఆ విధంగా మా ఎడల కూడా మీరు అద్భుతములు చేసేవారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నా పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.